ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి వాళ్ల వల్లే ఆడపిల్లలు ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతున్నారు. ప్రతి చోట భయం భయం భయం. వాడి స్వార్థం కోసం నా కూతుర్ని చంపాలనుకుంటాడా? వదిలిపెట్టను వాణ్ణి. ఈరోజు వాడు నేను తేల్చుకుంటాను. ఎక్కడుంటాడు వాడు? అక్కడున్నాడు వాడు. మీరు అడిగారు, నేను చెప్పాను. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. ఏమండి, ఆవేశపడకండి. ఎవరి కర్మలకి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మీరెక్కడికి వెళ్ళకండి. వెళ్ళనివ్వండి అత్తయ్య. వాడు మనిషి కాదు, మృగం. అలాంటి వాళ్ళు బ్రతకూడదు. సీనయ్య, పదండి బావగారు, మీతో పాటు మేము కూడా వస్తాం. ఏం మాట్లాడుతున్నారు పెదనాన్న? వాడు మృగమే, కానీ ఆ శిక్ష మనం వేస్తే చట్టం దృష్టిలో మీరు దోషిగా మిగిలిపోతారు. అవునన్నయ్య, తొందరపడకు. అతను ఎక్కడుంటాడో తెలిసింది కదా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళే వచ్చి తీసుకెళ్లిపోతారు. అన్నయ్య, మనం ఇలా ముందు వెనుక ఆలోచించకుండా వెళ్తే ప్రమాదంలో పడిపోతాం. వదిలి చెప్పినట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవును పెదనాన్న, మీకు ఎదురు చెప్పేటంతటి వాళ్ళం కాదు. కానీ ఈ ఆవేశంలో మీరేం చేస్తారో అని తలుచుకుంటే భయం వేస్తుంది. వాడి మీద అందరికీ కోపమే, కానీ ఇది సమయం కాదు. అన్నీ తెలిసిన నువ్వు కూడా నన్ను ఆపుతున్నావేంటి ఆద్య? వాడి దగ్గర డబ్బు పలుకుబడి ఉంటే ఇలా ఊళ్ళో గుళ్ళు దోచుకుంటాడా? వాడికి అడ్డొచ్చిన వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తాడా? పోలీసులు కూడా వాడి గుప్పెట్లో ఉన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిలబడుతుందా? క్షణాల్లో బయటికొస్తాడు. వాడు ప్రాణాలతో ఉండకూడదు. పెదనాన్న, మనం పక్క ఆధారాలతో పట్టుకుని జైల్లో వేసినా జైలు నుంచైనా వాడి పనులు చేయించగలడు. అందరినీ డబ్బుతో కొనేస్తాడు. ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే. నా కూతురు ప్రాణాలతో ఉండాలన్నా, ఈ ఊరు పచ్చగా ఉండాలన్నా, ఆ గుడిలో నిత్యం పూజలు జరగాలన్నా వాడు చావాల్సిందే. ఏమండి, అన్నయ్య, నా మాట వినండి. చెల్లమ్మ, వెళ్ళే చెల్లమ్మ. వాడికి కూడా భయం అంటే ఏంటో తెలియాలి. ఏంటత్తయ్య, మావయ్య హంతకుడు అవుతారేమో అని భయపడుతున్నారా? ఆ పరిస్థితి రాదు. మావయ్యని చూస్తేనే వాడు సగం చేస్తాడు. చూస్తూ ఉండండి.